Hi, hello, welcome back to Lakshmi Neat Bio Classes. Okay, so next మనం phylum discuss చేసుకుంటున్నాం ఈ వీడియోలో. That is the 7th phylum Arthropoda. సో నాకు తెలిసి ఇప్పటివరకు వీడియోస్ చూస్తూ ఉండింటారు మీరు. సీక్వెన్స్ అనేది అర్థమై ఉంటుంది. ప్లస్ అవి ఎలా గుర్తుపెట్టుకోవాలనేది బిఫోర్ వీడియోలో చెప్పాను. బెస్ట్ వన్ బేసిక్ క్లాసిఫికేషన్ మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్ గా మనము ఫైలంలో జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఈజీగా గుర్తుండిపోతుంది. సో బెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్, అలాగే బాగా గుర్తుపెట్టుకోగల క్యారెక్టర్స్ ఉన్న చాప్టర్ కూడా. నెక్స్ట్ రండి, దట్ ఈస్ ఆర్థ్రోపోడా, 7th ఫైలం. 7th ఫైలం వచ్చేసరికి ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడా అనగానే మీరు ఎవరిని గుర్తుపెట్టుకుంటారు అంటే కాక్రోచ్ గుర్తుపెట్టుకోండి. కాక్రోచ్ కానీ, హౌస్ ఫ్లై కానీ, మస్కిటో కానీ, ప్రాన్స్ కానీ, స్పైడర్ కానీ, స్కార్పియన్ కానీ, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనకి ఆర్థ్రోపోడాకి. అర్థమైందా? సో ఆర్థ్రోపోడాకి ఎగ్జాంపుల్స్ ఏంటి? ప్రాన్స్ తెలుసు మీకు, రొయ్యలు, నెక్స్ట్ తేలు, నెక్స్ట్ స్పైడర్, నెక్స్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి? కాక్రోచ్. ప్రతి ఒక్కరు భయపడుతూ ఉంటారు కాక్రోచ్. సో కాక్రోచ్, హౌస్ ఫ్లై, హౌస్ ఫ్లై తెలియని వాళ్ళంటే ఎవరు లేరు. ఈగలు, దోమలు, ఓకే, మస్కిటో, అవన్నీ కూడా దేని కిందకి వస్తాయి మనకి? ఇన్సెక్టా కిందకి వస్తాయి. అంటే ఇప్పుడు చూడండి, ఆర్థ్రోపోడా ఫైలంలో మనకి ఎక్కువగా స్పీసీస్ అనేవి ఎవరిలో ఉన్నాయంటే ఇన్సెక్టాలో. ఇన్సెక్టా అనేది క్లాస్, ఇన్సెక్టా అనేది క్లాస్. బటర్ఫ్లై, ఇన్సెక్ట్స్ అన్ని కూడా ఇన్సెక్టా క్లాస్ లో ఉంటాయి. బటర్ఫ్లై, హౌస్ ఫ్లై, ఓకే, మస్కిటో, డంగ్ బీటిల్, దీస్ ఆల్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఇన్సెక్టా క్లాస్. అందుకే మనం ఏమంటామంటే లార్జెస్ట్ ఫైలం లో మనకి లార్జెస్ట్ క్లాస్ ఎవరు అంటే ఇన్సెక్టా. లార్జెస్ట్ క్లాస్ ఇన్సెక్టా. సో ఇంక ఇది తెలుసు. బైలేటరల్ వస్తూనే ఉంది మనకి కంటిన్యూషన్. ట్రిప్లోబ్లాస్టిక్ కంటిన్యూషన్ వస్తూనే ఉంది. సెగ్మెంటేషన్ ఓన్లీ రెండు ఫైలం, దట్ ఈస్ దట్ annelida అండ్ ఆర్థ్రోపోడా. annelida అండ్ ఆర్థ్రోపోడా ఈ రెండిట్లోనే చూస్తారు మీరు సెగ్మెంటేషన్, ఇంకెక్కడ చూడరు. నెక్స్ట్ సైజోసీలం, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది మనకి? annelida ఫైలం లో స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ బాడీ. సో బాడీ అనేది ఆర్థ్రోపోడా ఫైలంలో బాడీ అనేది దేంతో మేడప్ అయి ఉంటుంది? కైటినస్ ఎగ్జోస్కెలిటన్. చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ కైటినస్ ఎగ్జోస్కెలిటన్. బయోమాలిక్యూల్ లో కూడా మీకు వస్తుంది కైటిన్ గురించి. సో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, బాగా గుర్తుపెట్టుకోండి. బాడీ అనేది దేంతో మేడప్ అయి ఉంటుంది? ఎగ్జోస్కెలిటన్. ఆ ఎగ్జోస్కెలిటన్ దేంతో మేడప్ అయింది? కైటిన్ తోటి. దేంతోటి? కైటిన్. నెక్స్ట్ బాడీ అనేది ఎన్ని పార్ట్లుగా డివైడ్ అయి ఉంటుంది? ఆర్థ్రోపోడా ఫైలంలో బాడీ అనేది ఎన్ని పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది? హెడ్, థొరాక్స్, అబ్డోమెన్. హెడ్, థొరాక్స్, అబ్డోమెన్. సో 3 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది. ఆ 3 పార్ట్స్ లో చూడండి. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి ఫస్ట్ జాయింటెడ్ అపెండేజెస్ ఫస్ట్ టైం మనం ఎక్కడ చూస్తున్నాం అంటే ఆర్థ్రోపోడా. ఇది కూడా ఇంపార్టెంట్ వన్. సో ఆర్థ్రోపోడాలో మనకు ఫస్ట్ జాయింటెడ్ లెగ్స్, అపెండేజెస్ రెండు సేమ్. అండ్ నెక్స్ట్ రెస్పిరేషన్. సో రెస్పిరేషన్ ఇక్కడ ఎలా తీసుకుంటుంది? annelida అంటే బాడీ ద్వారా తీసుకుంటుంది అని చెప్పాం. ఆర్థ్రోపోడాలో వాటర్ లో ఉంటది. ఇప్పుడు ప్రాన్ అని చెప్పాను, ప్రాన్స్ అంటే వాటర్ లో ఉంటాయి. వాటర్ లో ఉంటే దేని ద్వారా తీసుకుంటుంది? గిల్స్. గిల్స్, బుక్ గిల్స్, స్పైడర్. బయట ఉంటుంది, లోపల ఉంటుంది. సో వాటర్ లో ఉంటుంది, టెరెస్ట్రియల్ ఉంటుంది. బుక్ గిల్స్ అండ్ బుక్ లంగ్స్. బుక్ గిల్స్, బుక్ లంగ్స్. ట్రాకియా, కాక్రోచ్ లో కానీ చూసుకుంటే మీకు రెస్పిరేషన్ సిస్టమ్ ఎలా జరుగుతుంది? ట్రాకియా. నెక్స్ట్ సర్క్యులేటరీ సిస్టమ్, చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. సో ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఫస్ట్ మీరు ఎక్కడ చూస్తున్నారు అంటే ఆర్థ్రోపోడా.
ఎన్నెలిడాలో ఏం చూసారు? క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ చూసారు. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ సెన్స్ ఆర్గన్స్. సెన్స్ ఆర్గన్స్ వచ్చేసరికి ఇక్కడ యాంటీనే, ఐ, స్టాటోసిస్ట్. దిస్ ఆల్సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. స్టాటోసిస్ట్ ఎందుకు చెప్తున్నాను అంటే స్టాటోసిస్ట్ మనం ఆల్రెడీ ముందు ఉన్న ఫైలం లో చూసాం. సీలెంటరేటా, సీలెంటరేటాలో సెన్స్ ఆర్గాన్ ఎలా ఉంటుందంటే స్టాటోసిస్ట్. ఇక్కడ కూడా సెన్స్ ఆర్గాన్ లో ఏముంది? స్టాటోసిస్ట్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ ఎక్స్క్రీషన్. సో ఎక్స్క్రీషన్ ఇక్కడ ఎలా జరుగుతుందంటే మాల్ఫీజియన్ ట్యూబ్యూల్, గ్రీన్ గ్లాండ్, కోక్సల్ గ్లాండ్. గ్రీన్ గ్లాండ్, కోక్సల్ గ్లాండ్, యాంటినరీ గ్లాండ్ అని కూడా ఉంటుంది. సో ఇవి మనకి క్యారెక్టరిస్టిక్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటి? సెక్సెస్. సెక్సెస్ వచ్చేసరికి ఇక్కడ డెఫినెట్ గా ఏంటి మనకి సెపరేట్ గా ఉంటున్నాయి కదా. మోస్ట్ మెజారిటీ క్యారెక్టర్స్ డైషియస్. డైషియస్ అంటే ఏంటి? సెపరేట్ గా ఉండడం. మేలు ఫీమేల్ సెపరేట్. సో అంటే అప్పుడు మీకు ఫర్టిలైజేషన్ ఎలా ఉంటుంది? ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. డెవలప్మెంట్ వచ్చేసరికి ఇండైరెక్ట్ ఉంది, డైరెక్ట్ ఉంది. ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్. ఓకే, సో ఎగ్జాంపుల్స్ చూసుకునేసరికి మనకి ఇక్కడ చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ మనం చూస్తాం. కంపల్సరిగా వీటిలో నుంచి బిట్ అయితే టచ్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ మ్యాచింగ్స్ ఇచ్చేటప్పుడు మ్యాచింగ్ లో ఈ ఎగ్జాంపుల్స్ అయితే టచ్ అవుతూనే ఉంది. 2023 గానీ 22 లో గానీ చెక్ చేసుకున్నాం మనం క్వశ్చన్ పేపర్ లో. సో కంపల్సరీగా ఇదైతే ఉంది, ఎగ్జాంపుల్ వస్తూనే ఉంది. ఇక్కడ వచ్చేసరికి అంటే ఎకనామికల్ గా కొన్ని ఇన్సెక్ట్స్ మనకి ఎకనామికల్ గా ఇంపార్టెన్స్ అనేవి ఇస్తున్నాయి. ఎకనామికల్ గా అంటే అమౌంట్ పరంగా. సో ఏవి అంటే ఎపిస్, హనీ బీస్. హనీ బీస్ మనకి తేనెని ఇస్తున్నాయి కదా, హనీ. నెక్స్ట్ బాంబాక్స్. సో బాంబాక్స్ వచ్చేసరికి మనకి సిల్క్ వామ్. ఓకే, సిల్క్ వామ్, క్లాత్. నెక్స్ట్ లాసిఫర్, లాక్ ఇన్సెక్ట్. ఇవి ఏంటంటే మనకి ఎకనామికల్ గా ఇంపార్టెంట్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ. నెక్స్ట్ వెక్టర్. వెక్టర్ అంటే ఏంటి? దేనినైనా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి క్యారీ చేసే వాళ్ళని ఏమంటారు? వెక్టార్ అంటారు. ఓకే, ఆ వెక్టార్స్ ఎవరు అంటే అనాఫిలస్ మస్కిటో, ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో. మలేరియా డిసీజ్ వస్తుంది కదా, మలేరియా డిసీజ్ రావడానికి రీజన్ ఎవరు? ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో. అండ్ క్యూలెక్స్, ఎలిఫెంటియాసిస్ డిజార్డర్, ఎయిడ్స్. ఈ మూడు కూడా ఏంటి? మస్కిటోస్. మస్కిటోస్. ఓకే, నెక్స్ట్ వన్ గ్రిగేరియస్ పెస్ట్. ఏంటి? గ్రిగేరియస్ పెస్ట్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. రెండు కూడా లోకస్టా, లోకస్ట్. ఈ బిట్ మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. లివింగ్ ఫాజిల్. లివింగ్ ఫాజిల్ ఏమంటారు? లిమ్యులస్ ఆర్ కింగ్ క్రాబ్. లిమ్యులస్ ఏమంటాం మనం? కింగ్ క్రాబ్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఇవి. సో కైటిన్ మనకి ఎప్పుడు టచ్ అవుతూనే ఉంటుంది. కైటిన్ బయోమాలిక్యూల్లో లింక్ పెడుతుంటారు. నెక్స్ట్ అలాగే మీకు వచ్చేసరికి ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఫస్ట్ టైం మీరు ఎక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు? ఇక్కడ వచ్చేసరికి స్టాటోసిస్ట్, సెన్స్ ఆర్గాను, అక్కడ లింక్ పెడతారు మీకు, చూసారా? సో పాయింట్స్ అనేవి ఫ్యూ పాయింట్స్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద కైటినస్ ఎక్సోస్కెలిటన్ and jointed legs formation. Here only we can see. And next one is that excretory system, and then later sense organs and open type of circulatory system. ఎలా గుర్తు పెట్టుకోవాలంటే ఎగ్జాంపుల్స్ గుర్తు పెట్టుకోండి. ఆ ఎగ్జాంపుల్స్ ని బట్టి మనం క్యారెక్టరిస్టిక్స్ ని ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. ఓకే, ఇవి వచ్చేసరికి ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడాలో మొత్తం కూడా మనం ఎక్కువ శాతం ఇన్సెక్ట్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. And next phylum, 8th phylum. So next phylum, 8th phylum, mollusca. Mollusca వచ్చేసరికి మీరు ఎవరిని గుర్తుపెట్టుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరికి బీచ్ అంటే బాగా ఇష్టం కదా.
బీచ్ అంటే ఇష్టపడని వాళ్ళంటే ఎవరు ఉండరు. సో వాటర్ లో ప్రతి ఒక్కరు డిప్ అవ్వాలని అనుకుంటారు. మరి వాటర్ లో వెళ్ళినప్పుడు మీకు అక్కడ హ్యాండ్ కి కొన్ని టచ్ అవుతూ ఉంటాయి గవ్వల్లాగా, అవునా? సో పైలా, నెక్స్ట్ స్నేక్, వర్షం పడిందంటే మనకి బయటకు వస్తూ ఉంటాయి, నత్త. సో ఆ 2 ఎగ్జాంపుల్స్ మీరు గుర్తుపెట్టుకున్నారంటే ఈజీగా మీకు ఆ క్యారెక్టర్స్ అనేవి గుర్తుంటాయి. ఓకే, సో రండి. సెకండ్ లార్జెస్ట్ ఫైలం ఎవరు అంటే మొలస్కా. నెక్స్ట్ ఎక్కడ సర్వే అవుతాయి? టెరెస్ట్రియల్, ఆక్వాటిక్. ఆక్వాటిక్ అంటే ఫ్రెష్, మెరైన్. ఫ్రెష్, మెరైన్. నెక్స్ట్ ఇవి కామన్, బయలేటరల్, ట్రిప్లోబ్లాస్ట్, సైజోసీలం, ఇవి కామన్ కంప్లీట్ గా. నెక్స్ట్ బాడీ అనేది దేంతో మేడప్ అయి ఉంటుంది? సో బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ విత్ క్యాల్కేరియస్ సెల్. సెల్ అంటే పైన మనకి గవ్వలాగా ఉండి గట్టిగా ఉంటుంది చూడండి. సో క్యాల్కేరియస్ సెల్. బాడీ దేంతో మేడప్ అయింది? క్యాల్కేరియస్ సెల్ తోటి మేడప్ అయింది. సో బాడీ వచ్చేసరికి మనము ఆర్థ్రోపోడాలో హెడ్, థొరాక్స్, అబ్డోమన్ చెప్పుకున్నాం కదా. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి హెడ్, మస్కులర్ ఫూట్, మనకి ఫుట్ ఫార్మేషన్. ఫస్ట్ ఫుట్ ఫార్మేషన్ ఎక్కడ చూస్తున్నారు? మొలస్కా. ఎక్కడ చూస్తున్నారు? మొలస్కా. నెక్స్ట్ విజరల్ హంప్, అంటే బాడీ అనేది 3 పార్ట్స్ గా డివైడ్ అయింది. హెడ్, మస్కులర్ ఫుట్, విజరల్ హంప్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి సాఫ్ట్ అండ్ స్పైనీ. సాఫ్ట్ అండ్ స్పైనీ పార్ట్ ని కవర్ చేస్తూ పైన ఔటర్ లేయర్ ని ఏమంటాము అంటే మనం మ్యాంటిల్. ఏమంటారు? మ్యాంటిల్. సో మ్యాంటిల్ అనేది ఎవరి పైన ఉంటుంది? అర్థమవుతుందా? మ్యాంటిల్ అనేది మ్యాంటిల్ అనేది ఎవరి పైన ఉంటుంది? ఇక్కడ విజరల్ హంప్. ఏంటిది? విజరల్ హంప్. విజరల్ హంప్ పైన మ్యాంటిల్ అనేది ఉంటుంది. మ్యాంటిల్ కి విజరల్ హంప్ కి మిడిల్ లో క్యావిటీ ఉంటుంది చూడండి, దాన్ని ఏమంటాము? మ్యాంటిల్ క్యావిటీ. మ్యాంటిల్ క్యావిటీ ఆర్ విజరల్ క్యావిటీ. ఓకే, సో చూడండి, మ్యాంటిల్ అంటే ఏంటి? సాఫ్ట్ స్పాంజీ లైక్ స్ట్రక్చర్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండే లేయర్ ని మ్యాంటిల్ అంటారు. సో మ్యాంటిల్ అనేది ఎవరిని కవర్ చేస్తూ ఉంటుంది? దాని కింద ఎవరున్నారు? విజరల్ హంప్ ఉన్నారు. విజరల్ హంప్ కి మ్యాంటిల్ కి మిడిల్ లో స్పేస్ ఉంది. ఆ స్పేస్ ని ఏమన్నారు? మ్యాంటిల్ క్యావిటీ అంటారు. విజరల్ హంప్ లో మళ్ళీ గిల్స్ ఉంటాయి. ఏముంటాయి? గిల్స్ ఉంటాయి. ఎక్కడుంటాయి? విజరల్ హంప్ లో. విజరల్ హంప్ లో గిల్స్ ఉన్నాయి. ఆ గిల్స్ ఎలా ఉన్నాయి? ఫెదర్ లైక్ గిల్స్. ఫెదర్ లైక్ గిల్స్ దేనికి హెల్ప్ అవుతాయి? ఎక్స్క్రీషన్ కి, రెస్పిరేషన్ కి. ఎక్స్క్రీషన్ కి, రెస్పిరేషన్ కి. క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇంకోటి స్పెసిఫిక్ స్ట్రక్చర్, రాడ్యులా. ఫైల్ లైక్ స్ట్రక్చర్. ఫైల్ లైక్ స్ట్రక్చర్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ ద గ్రాస్పింగ్ ఆఫ్ ఫుడ్. ఫుడ్ ని కలెక్ట్ చేసుకోవడానికి, ఫుడ్ ని తీసుకోవడానికి ఆ పార్ట్ ని ఏమంటారంటే రాడ్యులా. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, రాడ్యులా. గ్రాస్పింగ్ ఫైల్ లైక్ స్ట్రక్చర్. ఏ లైక్? ఫైల్ లైక్ స్ట్రక్చర్. సో దాన్ని ఏమంటారు? రాడ్యులా అంటారు. నెక్స్ట్ సెన్స్ ఆర్గన్స్. సో సెన్స్ ఆర్గన్స్ వచ్చేసరికి ఏంటి? ఐ, టెంటకిల్స్, ఓస్ఫెరిడియం. ఐ, టెంటకిల్స్ అండ్ ఓస్ఫెరిడియం సెన్స్ ఆర్గన్స్. సో ఎక్స్క్రీషన్ కి వచ్చేసరికి ఏంటి? మాల్ఫీజియన్ ట్యూబ్యూల్. ఆల్రెడీ మనం ఎనెలిడాలో చదువుకున్నాం. ఓకే, ఎనెలిడాలు ఏంటి? నెఫ్రీడియా. ఆర్థ్రోపోడాలు ఏంటి? మాల్ఫీజియన్ ట్యూబ్యూల్. ఇక్కడ ఏంటి? మాల్ఫీజియన్ ట్యూబ్యూల్. సో ఎక్స్క్రీషన్ కి వచ్చేసరికి మాల్ఫీజియన్ ట్యూబ్యూల్. సెక్సెస్. సెక్సెస్ వచ్చేసరికి ఇక్కడ సపరేట్ గా ఉంటాయి. సో అందుకే మనం డైషియస్ అన్నాము. మాక్సిమం కొన్ని ఎగ్స్ అనేవి లేయింగ్ అనేది ఉంటుంది. సో ఫర్టిలైజేషన్, ఇంటర్నల్ ఫర్టిలైజేషన్, డెవలప్మెంట్ వచ్చేసరికి ఇండైరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్స్. పైలా, యాపిల్ స్నేల్. ఇదిగోండి ఎగ్జాంపుల్.
పైలా డయాగ్రామ్ చూడండి గుర్తుంటది. పైలా యాపిల్ స్నేల్. నెక్స్ట్ పింక్ టేటా, పర్ల్ ఆయిస్టర్. పర్ల్స్ లేడీస్ పర్ల్స్ వేసుకుంటారు చూడండి. ఆ పర్ల్స్ ని తెచ్చుకునేది ఎక్కడి నుంచి, ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? పింక్ టేటా, పర్ల్ ఆయిస్టర్. నెక్స్ట్ సీఫియా, ఇంపార్టెంట్ అమ్మా ఎగ్జాంపుల్స్. సీఫియా, కటిల్ ఫిష్. నెక్స్ట్ వన్ లాలిగో, స్క్విడ్. లాలిగో వచ్చేసరికి స్క్విడ్. నెక్స్ట్ ఆక్టోపస్. ఆక్టోపస్ కు వచ్చేసరికి డెవిల్ ఫిష్. ఎందుకు ఆ పేరు వచ్చింది? చూడడానికి మనకి డెవిల్ లాగా ఉంటుంది కాబట్టి సో ఆక్టోపస్ ని మనం డెవిల్ ఫిష్ అంటాం. నెక్స్ట్ అఫ్లీషియా, సీ హెయిర్. నెక్స్ట్ డెంటాలియం, టస్క్ సెల్. నెక్స్ట్ చీటో ప్లూరా, కైటాన్. చీటాన్ అని కొంతమంది అంటారు, కైటాన్ అని కొంతమంది అంటారు. ఇట్స్ డిపెండ్ ఆన్ కండిషన్. ఓకే, దీస్ ఆల్ ఆర్ ద ఎగ్జాంపుల్. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. సో మొలస్కా అంటే ఏంటి? మీకు ఎక్కువగా వాటర్ లో సర్వైవ్ అవుతూ ఉంటాయి. ఎవరిని గుర్తుపెట్టుకోమన్నాను? స్నేల్ గుర్తుపెట్టుకోమని చెప్పాను. అలాగే పైలాని గుర్తుపెట్టుకోమన్నాను. సో ఎస్పెషల్ మీకు ఇష్టమైన బీచ్ ని బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇవన్నీ కామన్ పాయింట్స్. మెయిన్ డిఫరెంట్ పాయింట్స్ వచ్చేసరికి క్యాల్కేరియస్. ఫస్ట్ ఫుడ్ ఫార్మేషన్ ఎక్కడ చూస్తున్నారు? మస్కులర్ ఫుడ్. ఓకే, మొలస్కా. నెక్స్ట్ మ్యాంటిల్ అనేది స్పెసిఫిక్ పాయింట్స్. మ్యాంటిల్, రాడ్యులా ఇంపార్టెంట్ బిట్, బాగా గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆల్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మొలస్కా. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద నెక్స్ట్ ఫైలం. ఓకే, సో మొలస్కా ఆఫ్టర్ ఎకినోడెర్మేటా. సో నెక్స్ట్ నైన్త్ ఫైలం ఎకినోడెర్మేటా. నైన్త్ ఫైలం ఇస్ దట్ ఎకినోడెర్మేటా. సో చూడండి, ఇప్పుడు ఎకినోడెర్మేటా అనేది ఇవి కంప్లీట్ గా మెరైన్ వాటర్. కంప్లీట్ గా మనకి మెరైన్ వాటర్ లో సర్వైవ్ అవుతాయి. ఎందుకంటే మనం స్టార్ ఫిష్ గుర్తు తెచ్చుకోండి. స్టార్ ఫిష్. సో స్టార్ ఫిష్ గుర్తుంది అనుకోండి, ఆటోమేటిక్ గా అవి కంప్లీట్ గా మెరైన్ వాటర్ లో సర్వైవ్ అవుతాయి. ఎకినోడెర్మేటా. ఎకినోడెర్మేటాలో లోపల స్ట్రక్చర్ ఎండోస్కెల్టన్. సో ఎండోస్కెల్టన్ దేంతో మేడప్ అయి ఉంటుంది అంటే క్యాల్కేరియస్ ఆస్కిల్. మనం ఎగ్జోస్కెల్టన్ చెప్పుకున్న ఆర్థ్రోపోడాలో, అవునా? ఇక్కడ వచ్చేసరికి ఎండోస్కెల్టన్. సో ఎండోస్కెల్టన్ దేంతో మేడప్ అయింది? మనకి క్యాల్కేరియస్ ఆస్కిల్స్. సో కంప్లీట్ గా మెరైన్ అని చెప్పాను. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది. మనకి సిమెట్రీ ఉంది కదా. సో మీకు ఏమని చెప్పాను? ప్లాటిహెల్మింథస్ నుండి బయలేటరల్ సిమెట్రీ అన్నాను. కానీ ఇక్కడ ఒక క్యారెక్టర్ దగ్గర మీకు మారిపోతుంది. స్టార్ ఫిష్ లో గాని చూస్తే లార్వా స్టేజ్ లో బైలేటరల్ సిమెట్రీ చూస్తాము. లార్వా స్టేజ్ లో బైలేటరల్ సిమెట్రీ. అలాగే అడల్ట్ స్టేజ్ లో వచ్చేసరికి రేడియల్ సిమెట్రీ. అడల్ట్ స్టేజ్ లో అది కూడా ఏ రేడియల్ సిమెట్రీ? పెంటామరస్ 5. పెంటామరస్ రేడియల్ సిమెట్రీ ఎవరిలో చూస్తాం? మనం స్టార్ ఫిష్ లో చూస్తాం. ఈ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ దట్, ఇది కామన్, ట్రిప్లోబ్లాస్ట్. స్పెసిఫిక్ పాయింట్ ఇక్కడ నుంచి వస్తుంది చూడండి, ఎంటరోసీలోమేట్. ఇది కంటిన్యూషన్. ఎంటరోసీలోమేట్ అనేది కంటిన్యూషన్. ఓకే, నెక్స్ట్ మౌత్. సో వీటిలో మౌత్ ఉంటుంది కదా. మౌత్ అనేది ఎట్ సైడ్ ఉంటుంది? వెంట్రల్ సైడ్. వెంట్రల్ అంటే ఇప్పుడు ఇది స్టార్ ఫిష్ కదా. సో ఇట్ సైడ్ మౌత్ అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ డోర్సల్ పార్ట్. సో డోర్సల్ పార్ట్ వచ్చేసరికి మనకి ఎన్ఎస్ అనేది ప్రెసెంట్ ఉంటుంది. ఎన్ఎస్ అండ్ ఇక్కడ వచ్చేసరికి మౌత్. ఓకే, స్టార్ ఫిష్ లో చూస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ చూస్తాము, వాటర్ వాస్కులర్ సిస్టమ్. సెంట్రల్ కెనాల్ సిస్టమ్ చూసాం ఎక్కడ? పోరిఫెరాలో. వాటర్ వాస్కులర్ సిస్టమ్ చూస్తున్నాం ఇక్కడ మనం ఎకినోడెర్మేటాలో. సో అంటే ఇక్కడ వాటర్ వాస్కులర్ సిస్టమ్ ని ఇంకొక వర్డ్ కూడా చెప్తాం మనం, అంబిలికల్ గ్రూవ్స్. నెక్స్ట్ మరి వాటర్ వాస్కులర్ సిస్టమ్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది? సో ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ ద ఫంక్షన్స్. ఇవి లోకోమోషన్, మూవ్మెంట్ కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ క్యాప్చర్,
ఫుడ్ ని క్యాప్చర్ చేసుకోవడానికి, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ద ఫుడ్, క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఫుడ్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి, నెక్స్ట్ రెస్పిరేషన్. సో ఈ 4 ఫంక్షన్స్ మనకి రోల్ ప్లే చేస్తుంది ఎవరు? వాటర్ వాస్కులర్ సిస్టమ్. నెక్స్ట్ ఎక్స్క్రియేటరీ సిస్టమ్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వన్, అసలు ఉండదు. ఎక్స్క్రియేటరీ సిస్టమ్ ఆబ్సెంట్. ఎక్స్క్రియేటరీ సిస్టమ్ ఆబ్సెంట్ ఎక్కడ? ఎకినోడెర్మేటా. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి నర్వస్ సిస్టమ్ లో, సో బ్రెయిన్ వచ్చేసరికి పూర్లీ డెవలప్మెంట్, అంత బాగా డెవలప్ అయ్యి ఉండదు. నెక్స్ట్ సెన్స్ ఆర్గన్స్ కూడా పూర్ గానే డెవలప్ అయి ఉంటాయి. సెక్సెస్ అనేవి సెపరేట్, మేలు ఫీమేల్. నెక్స్ట్ ఫర్టిలైజేషన్, ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్, డెవలప్మెంట్, ఇండైరెక్ట్ డెవలప్మెంట్. ఇక్కడ మీకు ఒక వర్డ్ చూడండి, వాటర్ వాస్కులర్ సిస్టమ్ అన్నాను కదా, మరి వాటర్ లోపలికి ఎలా వెళ్తాయి? అంటే ఇదిగోండి ఇక్కడ చూడండి, ఈ పార్ట్ ఏమంటాము అంటే మనం మాడ్రిపోరైట్. మాడ్రిపోరైట్, దీని ద్వారా మనకి వాటర్ అనేది లోపలికి వెళ్తుంది. సో త్రూ అవుట్ ద బాడీ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ చూడండి, స్టార్ ఫిష్. యాస్ట్రిస్ అంటే ఎవరో కాదు, స్టార్ ఫిష్. నెక్స్ట్ ఒఫ్యూరా. ఎగ్జాంపుల్స్ చూడండి ఇక్కడ, యాస్ట్రిస్ అంటే స్టార్ ఫిష్. నెక్స్ట్ ఎకినస్, సీ ఆర్చిన్. నెక్స్ట్ యాంటిడాన్, సీ లిల్లీ. అండ్ నెక్స్ట్ కుకుమేరియా, సీ కుకుంబర్. నెక్స్ట్ ఒఫ్యూరా, బ్రిటిల్ స్టార్. ఇవి ఎగ్జాంపుల్స్. డయాగ్రామ్ ఎందుకు డ్రా చేస్తున్నానంటే ఒక్కోసారి డయాగ్రామ్ ని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. సో అందుకు నేను డయాగ్రామ్స్ అనేవి డ్రా చేస్తున్నాను. ఎకినోడెర్మేటా అనగానే మనకి ఏం గుర్తు రావాలి? స్టార్ ఫిష్ గుర్తు రావాలి. మొలస్క్ అనగానే ఏం గుర్తు రావాలి? స్నేల్, పైలా గుర్తు రావాలి. ఆర్థ్రోపోడా అనగానే ఎవరిని గుర్తు పెట్టుకోవాలి? మీకు కాక్రోచ్ గుర్తు పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అన్నెలేడా అనగానే మీకు ఎవరు గుర్తు రావాలి? ఆర్థువామ్. అలాగే నెమటోడా, రౌండ్ వామ్. ప్లాటిహెల్మెంతిస్, ఫ్లాట్ వామ్. బయోలూమినెసెన్స్, ఎగ్జిబిట్, లైట్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది. ఎక్కడ? టీనోఫోరా. నెక్స్ట్ సిలెంట్రేటా, టెంటకిల్స్ పైన మనకి నిడోబ్లాస్ట్, నిడోసైట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ పొరిఫెరా, స్పాంజెస్. ఓకే, సో దీస్ ఆల్ ఆర్ ద ఎగ్జాంపుల్స్, దీస్ ఆర్ ఆల్ ద characteristics for the phylums. Next, it is a 10th phylum, Hemichordata. So next phylum is the Hemichordata. So Hemichordata actually ga aithe chordata lo sub phylum ga unnadi. Chordata lo sub phylum ga unnadi. కానీ ఇప్పుడు ఏం చేశారు? మళ్ళీ దాన్ని ఫైలం గా సెపరేట్ చేశారు. దేంట్లో ఉన్నది? కార్డేటాలో ఎలా ఉంది? సబ్ ఫైలం గా ఉన్నది. బట్ నౌ ఇట్ ఈస్ అ సెపరేట్ ఫైలం. ఓకే, హెమికార్డేటా. సో ఇందులో స్పీసెస్ అనేవి ఎలా ఉంటాయంటే వామ్ లైక్ స్ట్రక్చర్, ఒక పురుగులాగా ఉంటుంది. వామ్ లైక్ స్ట్రక్చర్ ఎక్కడ సర్వైవ్ అవుతాయి అంటే మెరైన్ వాటర్. నెక్స్ట్ ఇవి కామన్, ఇంకా బైలేటరల్ సిమెట్రీ, ట్రిప్లోబ్లాస్టిక్ నేచర్, ఎంటరోసీలోమేట్. ట్రిప్లోబ్లాస్ట్. నెక్స్ట్ బాడీ అనేది 3 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది. ప్రొబాసిస్ చూడండి, ప్రొబాసిస్. సో నెక్స్ట్ కొల్లార్, ట్రంక్. ప్రొబాసిస్, కొల్లార్, ట్రంక్. ఇదిగోండి, ప్రొబాసిస్, కొల్లార్, ట్రంక్ 3 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ సర్క్యులేటరీ సిస్టమ్, ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. రెస్పిరేషన్ గిల్స్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్క్రీషన్ ప్రొబాసిస్ గ్లాండ్స్ ద్వారా జరుగుతుంది. ఓకే, ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్, కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఉంది. నెక్స్ట్ గిల్స్ ద్వారా మనకి రెస్పిరేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది.
నెక్స్ట్ proboscis గ్లాండ్స్ అనేవి ఎక్స్క్రీషన్ అనేది టేక్స్ ప్లేస్ చేస్తుంది. సెక్సెస్ వచ్చేసరికి సెపరేట్. సెక్సెస్ అనేవి ఏంటివి సెపరేట్ గా ఉంటాయి. ఫర్టిలైజేషన్, ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్, నెక్స్ట్ డెవలప్మెంట్ వచ్చేసరికి ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అన్ని కామనే. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్స్క్రీషన్ ఒకటి, proboscis, నెక్స్ట్ బాడీ అనేది ఎన్ని పార్ట్స్ గా డివైడ్ అయింది. జస్ట్ 2 points, రిమైనింగ్ ఆల్ ఆర్ కంటిన్యూస్ అండ్ ఈస్ గోయింగ్ ఆన్. సో చూడండి ఎగ్జాంపుల్, బెల్నోగ్లాసెస్ అండ్ సెకోగ్లాసెస్ డయాగ్రామ్. ఇది బెల్నోగ్లాసెస్ డయాగ్రామ్. ఓకే, సో ఈ డయాగ్రామ్ చూసిన వెంటనే మీకు ఏది అనేది ఇమ్మీడియట్ గా ఐడెంటిఫై చేయాలి. బెలనోగ్లాసెస్. సో అప్ టు హియర్ టోటల్ 10 phylums. ఓకే, 10 phylums we completed. అండ్ నెక్స్ట్ అంటే ఇప్పటి వరకు ఏం కంప్లీట్ అయింది మీకు? నాన్ కార్డేట్స్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నోటోకార్డ్ అనేది చూస్తాం మనం. నోటోకార్డ్ అంటే ప్రిమిటివ్ స్టేజ్ లో వర్టిబ్రల్ కాలం ఉండి అడల్ట్ స్టేజ్ కి వచ్చేసరికి ఏమవుతుంది మీకు కనిపించదు. ఓకే, సో ఫస్ట్ నోటోకార్డ్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ విచ్ ఫైలం? హెమికార్డేటా. ఓకే, చాలా ఇంపార్టెంట్ వన్. అంటే నోటోకార్డ్ అనేది అంటే వర్టిబ్రల్ కాలం రావడానికి స్టార్టింగ్ ఎక్కడ నుండి అంటే హెమికార్డేటా. నోటోకార్డ్ ఫార్మేషన్ హోలో లైక్ స్ట్రక్చర్ మీసోడమ్ ద్వారా ఫార్మ్ అవుతుంది. సో అప్ టు హియర్ ఫ్రమ్ ద పొరిఫెరా టు హెమికార్డేటా, దెన్ వీ కెన్ కన్సిడర్ యాజ్ దట్ ఇన్వర్టిబ్రేట్స్. బేసిక్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ ఇన్వర్టిబ్రేట్ కంప్లీట్ అయింది మనకి. ఇక నెక్స్ట్ ఏంటి? వర్టిబ్రేట్స్. సో వర్టిబ్రేట్స్ I will discuss next video. Okay, bye.